నన్నయ్య యుగం. నన్నయ్య యుగంలో ప్రధాన కవి నన్నయ్య. అయితే నన్నయ్య యుగానికి మరొక పేరు ఏమిటి అంటే అనువాద యుగం. నన్నయ్య యుగానికి మరొక పేరు ఏమిటంటే అనువాద యుగం. అనువాద యుగం అని ఎందుకన్నారు నన్నయ్య యుగానికి అంటే సంస్కృత భారతాన్ని ఏమండి సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు కాబట్టి ఈ యుగాన్ని అనువాద యుగం అన్నారు. అయితే నన్నయ్య ఏ ఏ రచనలు చేశారు అంటే ఒకటి భారతం ఆంధ్రీకరణ, రెండు ఆంధ్ర శబ్ద చింతామణి, మూడు ఇంద్ర విజయము, నాలుగు లక్షణ సారము, ఐదు రాఘవాభ్యుదయం. ఈ నన్నయ్య రాసిన 5 రచనలలో 2 లభ్యాలు. ఈ భారతము, ఆంధ్ర శబ్ద చింతామణి అనేవి 2 కూడా లభ్య కావ్యాలు. అలాగే ఇంద్ర విజయము, లక్షణ సారము, రాఘవాభ్యుదయం ఈ 3 కూడా అలభ్య కావ్యాలు. అయితే ఇక్కడ పరిశోధకులు ఇంద్ర విజయము, లక్షణ సారము, రాఘవాభ్యుదయం అలాగే ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ్య రాసినవి కాదు అని చెప్పి చాలా మంది అన్నారు. అలాగే నన్నయ్య రాశాడని చెప్పి మరికొంతమంది చెప్పారు. అసలు ఇవి నన్నయ్య రాశాడు అని చెప్పడానికి ఆధారాలు ఏమిటంటే సంకలన గ్రంథాలు. ఉదాహరణకు కస్తూరి రంగకవి రాసిన ఆనందరంగ రాక్షందము ఇలాంటి సంకలన గ్రంథాలన్నీ కూడా ఒక్కొక్క కావ్యాల నుంచి అంటే అలభ్య కావ్యాల నుంచి పద్యాలను స్వీకరించి ఈ కావ్యాలను పలానా వ్యక్తి రాశాడు, పలానా కవి రాశాడని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట. అలాగా ఈ కావ్యాలను నన్నయ్య రాశారని చెప్పి పేర్కొన్నారు. కొందరు రాయలేదని పేర్కొన్నారు, మరికొందరు. అది మనకి అప్రస్తుతాంశం. మన ఎగ్జామ్ బిట్టింగ్ వస్తే మాత్రం ఇవన్నీ నన్నయ్య కావ్యాలుగానే పరిగణిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఆయన మొదటి రచన భారతం. భారతంలో ఆయన ఎన్ని పర్వాలు రచించారు? అసలు భారతం మొత్తం ఎన్ని పర్వాలు అంటే తెలుగు భారతం 18 పర్వాలు. మరి సంస్కృత భారతం ఎన్ని పర్వాలు? తెలుగు భారతం 18 పర్వాలు అయితే సంస్కృత భారతం 100 పర్వాలు. అయితే ఈ 100 పర్వాలలో కవిత్రయం వారు అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన ఈ ముగ్గురు స్వీకరించి రాసిన పర్వాలు ఎన్ని అంటే 98. ఈ 98 సంస్కృత పర్వాలనే 18 తెలుగు పర్వాలుగా మార్చి రాశారు. మరి వీళ్ళు విడిచిపెట్టిన పర్వాలు ఏమిటి అంటే హరివంశ పర్వము, అలాగే భవిష్య పర్వము. హరివంశ పర్వము అలాగే భవిష్య పర్వము ఈ 2 పర్వాలను మన కవిత్రయం వారు విడిచిపెట్టి 98 పర్వాలను మాత్రమే రాసుకున్నారు. ఓకేనండి. అయితే సంస్కృత భారతంలో చివరి పర్వం భవిష్య పర్వం. మరి మొదటి పర్వం ఏమిటి అంటే పౌష్య పర్వం. మొదటి పర్వం పౌష్య పర్వం. పౌష్య పర్వం అంటే ఏమిటి? పౌష్య మహారాజు ఉదంకోపాఖ్యానం మనం చదువుకున్నాం కదా, అదే ఆ పౌష్య మహారాజు ఉదంకుల వృత్తాంతం కలిగిన ఈ పౌష్య పర్వం సంస్కృత భారతంలో మొదటిది. భవిష్య పర్వం చివరిది. భవిష్య గుర్తుపెట్టుకుంటాం. పౌష్య అంటే మొదటి పర్వం సంస్కృత భారతంలో, భవిష్య అంటే చివరి పర్వం సంస్కృత భారతంలో. మన తెలుగు కవులు అయిన ఈ ముగ్గురు స్వీకరించిన పర్వాలు ఎన్ని అంటే 98. ఆ 98 పర్వాలని 18 పర్వాలుగా మార్చి
రాశారు. ఓకేనండి. అయితే దీని గురించి మరి కొంచెం వివరణ ఉంది. అంటే ఎలా అంటే ఈ సంస్కృత భారతంలో మొదటి 18 పర్వాలు అంటే ఈ 98 పర్వాలలో మొదటి 18 పర్వాలను కలిపి ఆది పర్వంగా రాశాడు నన్నయ్య. మొదటి 18 పర్వాలను కలిపి ఆది పర్వంలో ఒకే పర్వంగా రాశాడు నన్నయ్య. అర్థమవుతుందండి. సంస్కృతంలో 98 పర్వాలు ఉన్నాయి. ఆ 98 పర్వాలలో మొదటి 18 పర్వాలను తీసుకొచ్చి ఆది పర్వం అనే పేరుతో ఒకే ఆది పర్వం అనే పేరులోనే ఈ సంస్కృత 18 పర్వాలని జొప్పించాడు నన్నయ్య. అలా విభజన చేస్తూ కవిత్రయం వారు ఈ 98 పర్వాలను భారతాన్ని మనకి ఆంధ్రీకరించారు. అయితే నన్నయ్య రాసిన పర్వాలు ఎన్ని అంటే 1 ఆది పర్వం, 2 సభాపర్వం, 3 అరణ్య పర్వం. అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు. ఏమిటండి? అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు. ఏమిటి? 1 ఆది పర్వం, 2 సభాపర్వం, 3 అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు. బిట్ ఫార్మింగ్ ఎలా ఉంటుందంటే నన్నయ్య అరణ్య పర్వంలో ఏ ఆశ్వాసం వరకు రాశారు అంటే 4వ ఆశ్వాసం, లేదా నన్నయ్య అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో ఏ పద్యం వరకు రాశారంటే 142వ పద్యం. ఓకే అండి. ఆ 142వ పద్యం ఏమిటి అంటే శారద రాత్రులు. శారద రాత్రులు ఉజ్వల లసత్తర తారకహార పంక్తులు అని చెప్పేసి ఈ శారద రాత్రుల వర్ణనను అంటే శరత్కాల వర్ణన, అలాగే మనం దాన్ని చంద్రోదయ వర్ణన కూడా మనం చెప్పుకుంటాం. ఆ శరత్కాలాన్ని వర్ణిస్తూ అంటే వెన్నెల రాత్రులు అంటాం కదా, ఆ వెన్నెల రాత్రుల్ని ఆ చంద్రోదయాన్ని వర్ణిస్తూ ఈ 142వ పద్యాన్ని రాశాడు. ఆ 142వ పద్యం ఏ చందంలో ఉంది అంటే ఉత్పలమాలలో ఉంది. ఆ 142వ పద్యమైన శారద రాత్రులు అనే పద్యం ఏ చందంలో ఉందంటే ఉత్పలమాలలో ఉంది. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఉంది. ఏమిటంటే ఈయన మొదటి పద్యం ఏంటంటే రాజకులైక భూషణుడు. రాజకులైక భూషణుడు. ఈయన మొదటి పద్యం ఏమిటి? రాజకులైక భూషణుడు. అది కూడా ఉత్పలమాల పద్యమే. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఉత్పలమాలతో కావ్యాన్ని ప్రారంభించి ఉత్పలమాలతో కావ్యాన్ని ముగించిన తొలి తెలుగు కవి ఎవరు అంటే నన్నయ్య. అయితే ఇక్కడ మీకు మరో సందేహం కూడా రావాలి. ఏమిటి? శ్రీవాణి గిరిజాక్షరాయ దదతో వక్షో ముఖాంఘేసియే లోకానాం స్థితి మావహన్యాంత విహితం అనే పద్యం ఒకటి ఉంది. దాన్ని మనం పద్యం అనకూడదు, శ్లోకం అనాలి. ఏమనాలి? శ్లోకం అనాలి. ప్రాచీన కవులు చాలా మంది కూడా వాళ్ళ యొక్క నమ్మకం ఏమిటంటే సంస్కృతం అనేది దేవభాష. ఆ దేవభాషతో ఓ పనిని ప్రారంభిస్తే అది సుభిక్షంగా సాగుతుందనే ఉద్దేశంతో ఈయన స్వాధ్వర శ్లోకంలో ఏంటండి స్వాధ్వర శ్లోకంలో శ్రీవాణి అనే పద్యాన్ని స్వాధ్వర శ్లోకంలో అంటే స్వాధ్వరం అనే వృత్తం, ఆ వృత్తంలో శ్రీవాణి గిరిజాక్షరాయ దదతో ఏమిటి? శ్రీవాణి గిరిజాక్షరాయ దదతో అనే పద్యాన్ని అనే శ్లోకాన్ని ఈయన రాశాడు. అదే ఈ కావ్యం యొక్క ప్రారంభ శ్లోకం. ఇక్కడ బిట్టింగ్ ఎలా ఉంటుందంటే నన్నయ్య ఈ కింది దేనితో ప్రారంభించాడు లేదా ఏ శ్లోకంతో ప్రారంభించాడంటే శ్రీవాణి గిరిజాక్షరాయ. లేదు అంటే నన్నయ్య భారతాన్ని ఏ పద్యంతో ప్రారంభించాడంటే రాజకులైక భూషణుడు. పద్యం అంటే రాజకులైక భూషణుడు, శ్లోకం అంటే శ్రీవాణి గిరిజాక్షరాయ. శ్రీవాణి గిరిజాక్షరాయ ఏ శ్లోకం అంటే శార్దూలం. అయితే ఈ నన్నయ్య అనుసరించిన బాణీనే కొంతమంది ప్రాచీన కవులు కూడా ఆ శార్దూల వృత్తంతో శ్లోకంతోనే అనుసరించారు. ఎవరు అంటే మల్లి రేచన.
మల్లియ రేచన తన కవిజనాశ్రయంలో అలాగే చేశాడు. అలాగే మడికి సింగన కూడా తన వాసిష్ఠ రామాయణం మనం చెప్పుకున్నాం కదా, తన యొక్క వాసిష్ఠ రామాయణంలో మడికి సింగన కూడా స్వార్థోల శ్లోకంతోనే ప్రారంభించాడు. అలాగే తెక్కన కూడా నిర్వచనోత్తర రామాయణంలో తన యొక్క నిర్వచనోత్తర రామాయణంలో ఈ స్వార్థోల శ్లోకంతోనే కావ్యాన్ని ప్రారంభించాడు. బిట్టింగ్ ఎలా ఉంటుందంటే ఇది నెట్ ఓరియంటేషన్ లో ఈ బిట్ ఉంటుంది. స్వార్థోల శ్లోకంతో కావ్యాన్ని ప్రారంభించిన ప్రాచీన కవులు ఎవరు అంటాడు, జోడి ఇస్తాడు. నన్నయ్య, మల్లి రచన ఒక జోడి ఇస్తాడు, మిగతా కవులు వేరే జోడి ఇస్తాడు. లేదంటే మడికి సింగన తెక్కన జోడి ఇస్తాడు, మిగతా కవులను ఇస్తాడు. లేదు అంటే స్వార్థోల శ్లోకంతో కావ్యాన్ని ప్రారంభించిన కవులు వరుస క్రమం అని అడుగుతాడు. అప్పుడు మొదట నన్నయ్య, 2 మల్లి రచన, 3 తెక్కన, 4 మడికి సింగన. ఏమిటండి వరుస క్రమంలో స్వార్థోల శ్లోకంతో కావ్యాన్ని ప్రారంభించిన కవులు ఎవరంటే వరుస క్రమంలో వస్తే మొదట నన్నయ్య, 2 మల్లి రచన, 3 తెక్కన, 4 మడికి సింగన. ఇలా ఇవ్వచ్చు. ఇంకా క్లిష్టంగా కూడా ఇవ్వచ్చు. ఎలా ఇస్తాడు, రచనల క్రమం అంటాడు. అప్పుడు ఏమిటి, 1 నన్నయ్య భారతం అంటే భారతం ఇస్తాడు, 2 మల్లి రచన కవిజనాశ్రయం అని ఆప్షన్లు ఇస్తాడు, 3 నిర్వచనోత్తర రామాయణం, 4 వాసిష్ఠ రామాయణం. ఈ క్రమంలో కూడా అడగచ్చు. ఓకేనండి, ఇది దీని యొక్క ప్రత్యేకత. అయితే ప్రస్తుత అంశానికి వస్తే భారతం రాయడానికి నన్నయ్యకు ఆ ఆలోచన కల్పించింది ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు నన్నయ్యతో ఈ విధంగా అంటాడు, ఏమని, విమలమతిం పురాణములు వింటిననేకము, విమలమతిం పురాణములు వింటిననేకము, ఉదాత్త రసాన్విత పెక్కు కావ్య నాటకములు చూచితిని. ఏమిటండి, ఉదాత్త రసాన్విత కావ్య నాటకములు పెక్కు చూచితిని అంటే ఏమిటి, విమలమతి అంటే మంచి బుద్ధితో నేను పురాణాలను చాలా విన్నాను. అలాగే రసంతో చెప్పలిల్లే, ఏమిటండి రసంతో ఉవ్విరిల్లే కావ్యాలను నాటకాలను కూడా చాలా నేను చూశాను, చదివాను అని ఒక కారణం చెప్తాడు. చెబుతూ తర్వాత మరో మాట అంటాడు, ఏమిటి, విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర. ఏమండి, విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగా అభిష్టమెంతయన్ అంటే విమల సద్గుణ శోభితులు, మంచి గుణములు కలిగిన వారు అయిన పాండవుల యొక్క కథను నాకు వినాలని చెప్పి నా మనసులో చాలా కోరికగా ఉంది అంటాడు. యాక్చువల్గా మనకి ఇక్కడ డౌట్ రావాలి, పాండవుల కథ ఎందుకు వినాలనుకుంటున్నాడు? అంతకు ముందు కావ్యం రామాయణం ఉంది కదా, రామాయణం వినాలని ఎందుకు అనుకోలేదు అంటే ఇక్కడ ఒక కారణం ఉంది. ఏమిటంటే రాజరాజ నరేంద్రుడు చంద్రవంశపు రాజు. ఏమిటండి, రాజరాజ నరేంద్రుడు చంద్రవంశపు రాజు. అలాగే ఈ పాండవులు కూడా చంద్రవంశపు రాజులే. కాబట్టి తన యొక్క వంశ చరిత్రను చెప్పించుకోవాలని చెప్పి ఆ రాజు ఆశపడ్డాడు. కాబట్టి తన వంశానికి చెందిన ఆ పాండవుల యొక్క చరిత్రను చెప్పమని నన్నయ్యను కోరాడు. ఇది రెండో కారణం. ఏమిటి, విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగా అభిష్టమెంతయున్ చాలా కోరికగా ఉందయ్యా నన్నయ్య, నీవు రాసి పెట్టవయ్యా అన్నాడు. అలాగే జననుత కృష్ణద్వైపాయముని వృషభాభిహిత మహాభారత నిరూపితార్థం ఏర్పడ. ఏనండి, ఆయన మామూలుగా అడగలేదు. మహానుభావుడు ఎవరు? కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు? వ్యాసుడు.
కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు? వ్యాసుడు. ఆ వ్యాసుడు భారతాన్ని చాలా అందంగా శ్రవ్యంగా రాశాడు. అటువంటి భారతాన్ని నువ్వు ఏదో రాసిస్తే కాదు, దానిలో ఉన్న ప్రతి అర్థాన్ని నువ్వు నిరూపించాలి. అది శ్రవణీయంగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి. ఓకేనా? నిరూపితార్థం ఏర్పడా అంటూ తెనుగును రచయింపు మదికి దీప్తిమేయున్. తెనుగున రచయింపు అధిక దీప్తిమేయున్. ఓకేనండి అని చెప్తూ ఏమంటాడు? జననుత కృష్ణద్వైపాయముని వృషభాభిహిత మహాభారత బద్ద నిరూపితార్థం ఏర్పడ తెనుగున రచయింపు మదిక దీప్తిమేయున్. నా మనసులో చాలా ఆశగా ఉంది, నీవు దాన్ని తెలుగులో అనువదించు. దేన్ని? వ్యాస మహాశయుడు రాసిన భారతాన్ని. అది 3వ కారణం. మరి 4వ కారణం ఏంటంటే బహుభాషల బహువిధముల బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారతబద్ధ స్పృహలుగు వారికి స్పృహలుగు వారికి ఎప్పుడు బహుయాగంబుల ఫలము పరమార్థమగున్. బహుయాగంబుల ఫలము పరమార్థమగున్ అన్నాడు. అంటే ఏమిటి? బహుభాషల, చాలా భాషల్లో ఉంది. అప్పటికే పెంబ తమిళంలో రాశాడు. విక్రమార్జున విజయం అని చెప్పేసి పంపకవి రాశాడు. అలాగే రన్న సాహసభం విజయము లేదా గదాయుద్ధం అని చెప్పి రన్నకవి రాశాడు కన్నడంలో. అంటే ఈ సాహిత్యంతో రాజరాజ నరేంద్రుడికి కొంత సంబంధం ఉంది. అప్పటికి మరి తెలుగులో కావ్య రచన లేదు కాబట్టి నేను అంతకుముందే చాలా దగ్గర విన్నాను, ఇక్కడ చెప్పుకున్నాడు కదా అని చెప్పి. అలాగే బహుభాషల్లో నేను విన్నాను, బహు విధములుగా విన్నాను, బహుజనుల నుంచి కూడా విన్నాను. అంటే తమిళుడు, కన్నడులు, అలా బహుజనుల నుంచి కూడా విన్నాను. అలా వింటూనే ఆ భారత బద్ధ స్పృహలు వారికి, అంటే ఆ భారతం వినాలనే కోరిక స్పృహ ఉండేవారికి ఎప్పుడూ కూడా బహుయాగంబులు, అంటే చాలా యాగాలు చేసిన ఫలం అనేది దక్కుతుంది అని చెప్పాడు. ఏమని? బహుభాషల బహువిధముల బహుజనముల వలన విలుచు భారత బద్ధ స్పృహలకు వారికి ఎప్పుడు బహుయాగంబుల ఫలము పరమార్థమగున్ అని చెప్పి 4 కారణాలు చెప్పాడు. ఎవరు చెప్పారు? రాజరాజ నరేంద్రుడు చెప్పాడు. ఈ రాజరాజ నరేంద్రుడు ఎవరు అంటే తూర్పు లేదా వేంగి చాళుక్యులు. ఎవరండి? తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యుల వంశానికి చెందిన విమలాదిత్యుడు. ఎవరు? విమలాదిత్యుడు కుందమాంబల పుత్రుడు. విమలాదిత్యుడు తండ్రి, కుందమాంబ తల్లి. వీరి యొక్క పుత్రుడే రాజరాజ నరేంద్రుడు లేదా మరో పేరు విష్ణువర్ధనుడు. రాజరాజ నరేంద్రుడు లేదా విష్ణువర్ధనుడు. ఇక్కడ సింపుల్ గా మనల్ని బోధ కొట్టించవచ్చు. ఎలా? నన్నయ భారతానికి ప్రధాన శ్రోత ఎవరు అంటాడు. నన్నయ భారతానికి ప్రధాన శ్రోత ఎవరు అంటాడు అని ఆప్షన్ లో రాజరాజ నరేంద్రుడు ఇవ్వకుండా విష్ణువర్ధనుడు ఇస్తాడు. ఆప్షన్ లో విష్ణువర్ధనుడు ఇస్తాడు, విమలాదిత్యుడు ఇస్తాడు, మరో 2 ఆప్షన్లో ఇస్తాడు. మనం ఏం చేస్తాం? బోల్తా కొట్టేస్తాం. ఇదేంటి బిట్టు తప్పిస్తాడని చెప్పి గందరగోళం అయిపోతాం. ఏమవ్వద్దు. రాజరాజ నరేంద్రుడికే మరో పేరు విష్ణువర్ధనుడు. ఓకేనండి? ఈయన ఎవరి కుమారుడు? తూర్పు లేదా వేంగి చాళుక్య రాజవంశానికి చెందిన విమలాదిత్యుడు మరియు కుందమాంబల పుత్రుడు. అయితే ఈ తూర్పు లేదా వేంగి చాళుక్య రాజులలో ఆంధ్ర కవిత్వాన్ని పోషించిన మొదటి రాజు ఈ రాజరాజ నరేంద్రుడు. ఏంటండి? ఈ తూర్పు చాళుక్య రాజులలో ఆంధ్ర కవిత్వాన్ని పోషించిన మొదటి రాజు ఎవరు అంటే ఈ రాజరాజ నరేంద్రుడు. ఓకేనండి? అయితే ఈ 4 మాటలు కూడా ఎవరన్నారు? రాజరాజ నరేంద్రుడు అన్నాడు. ఈ విధంగా నువ్వు భారతాన్ని రాసిపో అని చెప్పి నన్నయ్య అన్నాడు. మరి నన్నయ్య మాట ఏంటి? మరి దానికి ప్రత్యుత్తరం అనేది నన్నయ్య కూడా ఇవ్వాలి కదా. అప్పుడు నన్నయ్య ఈ విధంగా ఇస్తాడు. ఆమని ఏంటండి? ఆమని తారకా సముదాయంబు నెన్నను.
ఆమని తారక సముదాయంబు నిన్నను అంటూ చాలా పద్యం ఉంటుంది. మనకు అవసరమైందని మాత్రమే మనం చెప్పుకుందాం. ఆమని తారకా సముదాయంబు నిన్నను భారతీ సముద్రంబు భారతీ సముద్ర తురియంగా విధాతృకైనను నేరబోలునే. భారతీ సముద్ర తురియంగా విధాతృకైనను నేరబోలునే అంటాడు. అంటే అనేక అర్థాలతో వేదాంత అర్థాలతో కూడిన భారతాన్ని తేటపరిచి ఇవ్వడం అంటే ఎలా బుద్ధి బాహువులతో ఆ భారతాన్ని తేటపరిచి సక్రమంగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో రాయాలంటే విధాతృ అంటే ఎవరు? ఆ బ్రహ్మకు కూడా సాధ్యమవుతుందా? ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. అలాంటిది నేను ఎలా అని ఓ సంశయాన్ని వ్యక్తం చేస్తాడు. ఎలా వ్యక్తం చేశాడు సంశయాన్ని అంటే ఆమని తారక సముదాయంబులు నెన్నను భారతీ సముద్ర తుల్యంగా విధాతృకైనను నేరబోలునే అని ఓ సంశయాన్ని వ్యక్తం చేశాడు. వ్యక్తం చేస్తూ మళ్ళీ తనని తాను చేయగలను అని సమర్థించుకుంటాడు. ఎలా సమర్థించుకుంటాడంటే విద్వజ్జనంబుల అనుగ్రహంబు చేసి, ఎవరితో? విద్వజ్జనంబులు అనుగ్రహంబు చేసి నా నేర్చు విధంబున ఈ కావ్యంబు రచించదను. ఎలా అన్నాడు? విద్వజ్జనంబుల అనుగ్రహంబు చేసి నా నేర్చు విధంబున ఈ కావ్యంబు రచించదను అన్నాడు. అంటే విద్వత్తు కలిగిన వ్యక్తులు. ఆనాడు మనం తమిళ వాంగ్మయంలో సంఘం అనేది ఉంటుంది. ఆ సంఘం ఏం చేస్తుందంటే ఎవరైనా ఒక కావ్య రచన చేస్తే అది ఎంతవరకు పనికొస్తుంది, ఎంతవరకు పనికిరాదని చెప్పేసి ఆ పరిస్థితులలో దాన్ని తూలికి వేసేవారు. ఓకే, పనికొస్తుందంటే రైట్, దానికి ఆమోద ముద్ర వేసి జనంలోకి వదిలేవారు, లేదంటే తిరస్కరించేవారు. అలాంటి వేంగి పరిషత్తులు అనేవి ఆనాటి కాలంలో ఉండేవి. వాటి పేరు వేంగి పరిషత్తులు. అలాంటి వేంగి పరిషత్తుల యొక్క ఆమోదం పొందాలంటే చాలా పాండిత్యం కావాలి, పరపతి కూడా కావాలి. ఈ పరపతి కోసం ఈయన నారాయణ భట్టును కూడా సహాధ్యాయుడిగా ఎన్నుకున్నారు. ఆ విషయాన్ని నెక్స్ట్ చెప్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఈ విద్వజ్జనంబుల అనుగ్రహంబు చేసి నా నేర్చు విధంబున ఈ కావ్యంబు రచించదన్ అని నన్నయ్య అన్నాడు. అయితే సిమిలారిటీగా ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. ఏమిటి? నా నేర్చిన భంగి కవిత, నా నేర్చిన భంగి కవిత చెప్పి వరణీయుడనయ్యద భక్త కోటికిన్. ఏమిటండి? నా నేర్చిన భంగి కవిత చెప్పి వరణీయుడనయ్యద భక్త కోటికిన్ అని చెప్పి తిక్కన అంటాడు. ఎవరంటారు? తిక్కన అంటాడు. ఏమనంటాడు తిక్కన? నా నేర్చిన భంగి కవిత చెప్పి వరణీయుడునయ్యద భక్త కోటికిన్ అన్నది ఎవరంటే తిక్కన. ఎవరండి? తిక్కన. అలాగే నా నేర్చిన గతిన్నమ్మి, నా నేర్చి గతిన్నమ్మి విరచించద పద్యముల గద్యములను అని అన్నది ఎవరంటే మారణ. ఏమన్నాడు మారణ? నా నేర్చిన గతిన్నమ్మి విరచించద పద్యముల గద్యములను అని ఎవరన్నారు? మారణ అన్నాడు. మారణ రాసిన దేవుడు తెలుసు కదా మనకి, మార్కండేయ పురాణం. ఏమన్నాడు? నా నేర్చిన గతిన్నమ్మి విరచించద పద్యములు గద్యములను అని మారణ అన్నాడు. ఇంతకు ముందు మనకి ఒక పాయింట్ చెప్పాను. ఏర్చూరు సింగన కూడా ఇలాంటి మాట ఒకటి మాట్లాడాడని చెప్పి మనం భాగవతం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ఆయన ఏమన్నాడు? బుద్ధి తోచినంత, బుధులు చే విన్నంత, భక్తి నిగిడినంత ఎరుగువాడా అని చెప్పేసి. ఏమన్నాడండి? బుద్ధి తోచినంత, బుధులుచే విన్నంత, భక్తి నిగిడినంత ఎరుగువాడా అని చెప్పి ఎవరన్నారు? ఏర్చూరి లేదా ఏల్చూరి సింగన అన్నాడు. అంటే ఇవి ఎందుకు చెప్పానంటే సిమిలారిటీ అనమాట. ఒక దగ్గర ఉంటే మీకు వెంటనే క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి? అయితే సంస్కృత భారతాన్ని చెప్పింది ఎవరు? సంస్కృత భారతాన్ని చెప్పింది ఎవరు అంటే వ్యాసుడు. సంస్కృత భారతాన్ని చెప్పింది వ్యాసుడు. మరి చెప్పమన్నది ఎవరు? సంస్కృత భారతాన్ని
నువ్వు చెప్పవయ్యా రాయవయ్యా అని చెప్పింది ఎవరు అంటే బ్రహ్మ. ఒకరండి ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం ఈ విషయాన్ని. సంస్కృత భారతాన్ని రాసింది వ్యాసుడు, రాయమన్నది బ్రహ్మ. అయితే వ్యాసుడు చెప్తే ఆ భారతానికి లేఖకుడుగా ఉన్నది ఎవరంటే వినాయకుడు. లేఖకుడుగా ఉన్నది ఎవరంటే వినాయకుడు. ఎలా ఉన్నాడు వినాయకుడు లేఖకుడుగా అంటే, వ్యాసుడు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు వినాయకుడితో. ఏమని? నేను చెప్పే మాట మీరు అర్థం చేసుకొని రాయాలి. నేను చెప్తున్నాను కదా అని చెప్పి మీరు గుడ్డుగా రాస్తే అవ్వదు. అంతకు ముందు వినాయకుడు ఒక మాట అంటాడు, మీరు ఎక్కడైతే చెప్పడం ఒక్క ఇలా ఆపేస్తారో నేను రాయడం మానేస్తాను అంటాడు వినాయకుడు. మీరు చెప్పడం అరక్షణం లేట్ అయినా కూడా నేను రాయడం మానేస్తాను అంటాడు. అప్పుడు వ్యాసుడు ఈ కండిషన్ పెడతాడు, నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకొని రాయాలి అంటాడు. నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకొని రాయాలి అని చెప్పి వినాయకుడిని వ్యాసుడు అడుగుతాడు. ఆ విధంగా భారత రచన ప్రారంభమవుతుంది. ఇందులో సంస్కృతంలో. అయితే ఈ భారతానికి మారు పేర్లు, నామాంతరాలు ఏమిటి అంటే జయము, అలాగే మరో పేరు జయ సంహిత. దీన్ని జయమని అలాగే జయ సంహిత అని అంటారు. అయితే జయము అంటే ఏమిటి అనేది మనం ఒక పరిశోధకుని స్థాయిలో ఉండేటప్పుడు కొంత వివరణ మనం కూడా ఇవ్వచ్చు. అది ఎంతవరకు సమ్మతమా అసమ్మతమా అనేది పక్కన పెడితే దానికి సంబంధించి కొంత వివరణ. జయం అనేసరికి పాండవుల విజయం అంటే ధర్మ విజయం కాబట్టి ఇది జయం అయింది అని చెప్పవచ్చు. అయితే మరి కౌరవులు గెలిస్తే జయం కాదా, వాళ్ళది కూడా విజయమే కదా అని అనవచ్చు. అయితే లోకానికి ఏది మేలు చేకూరుస్తుందో దాన్నే మనం జయం అంటాం. ఆ విధంగా లోకానికి మేలు చేకూర్చే అంటే ధర్మం మంచి ఏదైతే ఉందో అది పాండవుల పక్షాన ఉంది కాబట్టి వాళ్ళు విజయం సాధించారు, కాబట్టి వాళ్ళు జయం పొందారు. కాబట్టి ఈ కావ్యానికి జయం అని చెప్పవచ్చని నా నిర్వచనం. దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే జయ సంహిత ఎందుకంటారు? సంహిత అంటే మంత్రోచ్చారణతో కూడినది అని అర్థం. సంహిత అంటే మంత్రోచ్చారణతో కూడినది అని అర్థం. ఈ భారతంలో చాలా ఘట్టాల్లో వేదాంత అర్థాలు, అలాగే ఉదాహరణ ఉదంగోపాఖ్యానం తీసుకుంటే అందులో ఆ మంత్రోచ్చారణ విషయాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. కాబట్టి దీనికి ఆ విధంగా జయ సంహిత అనే పేరు వచ్చింది. అయితే వ్యాస మహర్షి జయము అనే పేరుతో రాశాడు. అప్పుడు వ్యాస మహర్షి రాసినప్పుడు అందులో శ్లోకాలు ఎన్ని అంటే 8800. వ్యాస మహర్షి జయమును రాసేటప్పుడు అందులో శ్లోకాలు ఎన్ని అంటే 8800. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. అలాగే వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినప్పుడు భారతంలో శ్లోకాలన్నీ, అక్కడ జయం కాస్త ఇక్కడ భారతం అయింది. భారతంలో శ్లోకాలు ఎన్ని అంటే 24,000. ఏమిటండి? వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినప్పుడు భారతంలో శ్లోకాలు ఏంటంటే 24,000. ఎందుకు 24,000 అయింది అంటే జనమేజయుని యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ అది పెరిగింది అనమాట. అలా ఓకేనా? వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయునికి కొన్ని సందేహాలు అడుగుతున్నాడు. అడిగితే ఆ సందేహాల వివరణ అంటే ఉపఖ్యానాలు అనేవి చేరుతున్నాయి. కాబట్టి దీని యొక్క భారం అనేది పెరిగి 24,000 అయింది. ఓకేనండి. అయితే ఉగ్ర శ్రవసుడు ఎవరండి? ఉగ్ర శ్రవసుడు. అతనికి మరో పేరు రామహర్షిని. అలాగే అందరికీ తెలిసిన పేరు మరో పేరు సూతుడు. ఉగ్ర శ్రవసుడు అన్న, రామహర్షిని అన్న, సూతుడు అన్న ఒక్కరే. అయితే ఇతను రామహర్షుడి యొక్క కుమారుడు కాబట్టి రామహర్షిని అని చెప్పి ఈయనకి పేరు వచ్చింది.
అయితే ఈ సూతుడు సౌనకాది మునులకు చెప్పినప్పుడు ఎవరికండి నైమిషారణ్యంలో ఉన్న ఎక్కడండి నైమిషారణ్యంలో ఉన్న సౌనకాది మునులకు చెప్పినప్పుడు ఆ శ్లోకాలు ఎన్ని అయిందంటే 1,00,000 అయింది. ఆ శ్లోకాలు 1,00,000. అప్పుడు ఏమైంది? భారతం కాస్త మహాభారతం అయింది. భారతం కాస్త మహాభారతం అయింది. ఎవరండి? ఉగ్రశ్రవసుడు లేదా రోమహర్షిని లేదా సూతుడు నైమిషారణ్యంలో సౌనకాది మునులకు మహాభారతాన్ని చెప్పేటప్పుడు వాటిలో శ్లోకాల సంఖ్య 1,00,000 దాటింది. ఒక్క జనమే చేయడానికి సందేహాలకే 24,000 అయింది. మరి సౌనకాది మునులు చాలా మంది ఉంటారు. వాళ్ళు అడిగిన సందేహాలు, ఈ ఉపఖ్యానాలు చేర్చడం, ఇవన్నీతో కలిపి 1,00,000 దాటింది. ఓకేనండి. అంటే మొదటి జయము, తర్వాత భారతము, తర్వాత మహాభారతం. జయములో శ్లోకాలు ఎన్ని అంటే 8,800, భారతంలో శ్లోకాలు ఎన్ని అంటే 24,000, మహాభారతంలో శ్లోకాలు ఎన్ని అంటే 1,00,000 దాటాయి. ఇక్కడ మొన్న 2017కి బిట్టిచ్చాడు. జైములో శ్లోకాలు ఎన్ని అన్నాడు? 8,800 ఇచ్చాడు, 24,000 ఇచ్చాడు, 1,00,000 ఇచ్చాడు, మరొక నెంబరింగ్ ఏదో ఇచ్చాడు. ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోదాం. జైమ్ అంటే 8,800 పెట్టాలి, భారతం అంటే 24,000 పెట్టాలి, మహాభారతం అంటే 1,00,000 పెట్టాలి. ఓకేనండి. అయితే మహాభారవంతమగుడు వలన మహాభారతము అయిందని పరిశోధకుల వ్యుత్పత్తి. మహాభారవంతము అంటే చాలా ఎక్కువ భారంతో ఉన్నది, అంటే చాలా ఎక్కువ నానార్థాలు, శ్లోకాలు, వేదాంత విషయాలు, రాజనీతి, జనుల విషయాలు, ఇవన్నీ చాలా చాలా విషయాలతో ఇది కూడుకుని ఉంది. కాబట్టి అంటే మహాభారవంతం ఒకటి వలన దీనికి మహాభారతం అనే వ్యుత్పత్తి వచ్చింది. అయితే యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నకుత్ర చిత్. ఏమండి? యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నకుత్ర చిత్ అని చెప్పి వైశంపాయనుడు అంటాడు. దీని అర్థం ఏమిటి అంటే, భారతంలో ఏదైతే ఉందో అది ఈ ప్రపంచం అంతటా ఎక్కడో దగ్గర ఉంటుంది. భారతంలో ఏదైతే లేదో అది ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అదేంటండి, భారతంలో ఏదైతే ఉంటుందో అది ఈ ప్రపంచంలో ఎక్కడో దగ్గర మనకి కనిపిస్తూ ఉంటుంది. భారతంలో లేనిది ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని వైశంపాయనుడు చెప్తాడు. ఏమని? యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నకుత్రచిత్ అని చెప్పి వైశంపాయనుడు అంటాడు. ఓకేనండి. అయితే మన తెలుగు భారతానికి వద్దాం. తెలుగు భారతానికి ఇందాక చెప్పాను పండిత సభలు. ఆ సభలు వేంగి పరిస్థితులను చెప్పుకున్నాం. ఆ వేంగి పరిస్థితుల యొక్క ఆమోదం పొందితేనే ఒక కావ్యం అనేది జనుల మధ్యకి వెళుతుంది. ఆ పరిస్థితి యొక్క ఆమోదం పొందాలంటే అవతల రాజనుమతి ఒకటి ఉంది. ఓకే, దాంతో పాటు తనకి జోడైన దీటైన మరొక పండితుడు ఒక సహాయం కూడా కావాలని అనుకుంటాడు నన్నయ్య. కాబట్టి అటువంటి బాల్య స్నేహితుడు సహాధ్యాయుడైన ఎవరు? నన్నయ్యకు సహాధ్యాయుడైన నారాయణ భట్టును తనకు భారతంలో సాయం చేయమని ఎంచుకుంటాడు. ఎలా అంటే, పాయక పాక శాసనికి భారత గౌర రణంబునందు. ఏమండి? భారత గౌర రణంబునందు నారాయణ నట్లు ధర మర వంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ దురందుడం తనకిష్టమైన వాడిని సహధ్యాయుడునై వాడభిమతంబుగతోడై నిర్వహింపగన్ అన్నాడు. ఏమంటే, పాయక పాక శాసనికి భారత ఘోర రణంబునందు నారాయణ నట్లు ధరామర వంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ దురందుడం తనకిష్టుడన్ సహధ్యాయుడునై వాడభిమతంబుతోడై నిర్వహింపగన్ అన్నాడు. అంటే కురుక్షేత్ర యుద్ధంలో
అర్జునుడికి ఏ విధంగా ఆ నారాయణుడు అంటే ఆ శ్రీకృష్ణుడు తోడుగా నిలిచాడో అలాగే భారత రచన అనే కురుక్షేత్ర యుద్ధంలో అంటే భారత రచనలో తనకు సహాధ్యాయుడిగా నారాయణ భట్టు ఆ విధంగా నిలిచాడు అని చెప్పి ఆయనను నన్నయ్య కొనియాడాడు. అయితే ఒక బిరుదు చెప్తాడు, ఏంటి? వాంగ్మయ దురంధరుడు అని. వాంగ్మయ దురంధరుడు అని ఓ బిరుదును నారాయణ భట్టుకు భారతంలో చెప్పాడు. ఇక్కడ బిట్ఫామింగ్ ఎలా ఉంటుందంటే, నన్నయ్య భారతంలో వాంగ్మయ దురంధరుడు ఎవరు అంటాడు? భీముడు, నారాయణ భట్టు, నన్నయ్య, శ్రీకృష్ణుడు ఇస్తాడు. అంటే 2 పాత్రలు ఇస్తాడు, అంటే కౌలు పేర్లు ఇస్తాడు. అప్పుడేంటి? దురంధరుడు అంటే గట్టిగా బలమైన వాడు చెప్పి భీముడు పెట్టామనుకో పోయింది. వాంగ్మయ దురంధరుడు అంటే వాంగ్మయం అంటే విద్వత్తు శ్రీకృష్ణుడు పెట్టామనుకో పోయింది. పోనీ అలాగే చెప్పి నన్నయ్య అన్నాం అనుకో మునిగినట్టే కొంప. అంటే విషయం తెలియాలి. వాంగ్మయ దురంధరుడు అంటే ఎవరు? నారాయణ భట్టు. నారాయణ భట్టు ఇంటి పేరు ఏంటంటే వానస. ఈ నారాయణ భట్టు ఇంటి పేరు ఏంటంటే వానస. వానస నారాయణ భట్టు. అయితే ఈయన సంబంధించి మిగతా చాలా బిరుదులు కూడా ఉన్నాయి. అది నందంపూడి శాసనం వచ్చేటప్పుడు మనం చెప్పుకుందాం. ఏమిటంటే, అయితే ఈ వాంగ్మయ దురంధరుడు అంటే అర్థం ఏమిటంటే, వేదాది సమస్త ఇతిహాస పురాణ వాంగ్మయ దురంధరుడు అంటే వేదాలలోను ఇతిహాసాలలోను పురాణాలలోను సమస్త విద్యలన్నింటిలో కూడా పట్టు కలిగిన వాడినే వాంగ్మయ దురంధరుడు అంటారు. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు సమస్త వాంగ్మయంలో కూడా పట్టు కలిగిన వాడే వాంగ్మయ దురంధరుడు అని అర్థము. అటువంటి వాడే నారాయణ భట్టు. ఈ నారాయణ భట్టు 5 భాషల్లో ప్రావీణ్యం కలిగిన వాడు. ఆ 5 భాషలు ఏంటో కూడా మనం చెప్పుకుందాం తర్వాత. ఓకేనండి. అయితే మరో మాట, ఇదంతా కూడా నన్నయ్య ఏంటని చెప్పుకున్నాం. అయితే మరో మాట ఏంటంటే, సత్ సభాంతర సరసీ వనంబుల ముదం బొనరం కొనియాడ వేడుకన్. సత్ సభాంతర సరసీ వనంబుల ముదం బొనరం కొనియాడ వేడుకన్ అంటే చెప్పుకున్నాం కదా, పండిత పరిషత్తులు వేంగి అని చెప్పి. ఆ వేంగి పరిషత్తులు ఎటువంటి అంటే సత్సభలు. ఆ సత్సభలను దేంతో పోల్చాడంటే సరస్సులతో పోల్చాడు. ఆ సత్సభలను నన్నయ్య దేంతో పోల్చాడు? సరస్సులతో పోల్చాడు. అటువంటి ముదం అంటే వాటి యొక్క అంగీకారం. వాటి యొక్క అంగీకారాన్ని పొందితేనే ఏదైనా ఒక కావ్యం నిలుస్తుంది అని చెప్పి, వాటి యొక్క అంగీకారం కావాలంటే మంచి పట్టున్న వ్యక్తి తోడుగా ఉండాలని చెప్పి నన్నయ్య నారాయణ భట్టును ఎంచుకున్నాడు. ఓకేనండి. అయితే నన్నయ్య భారతాన్ని రాసేటప్పుడు అవతారికను అంతటినీ కూడా ప్రథమ పురుషులో రాశాడు. నన్నయ్య భారతాన్ని రాసేటప్పుడు అవతారికలంతా కూడా ప్రథమ పురుషులో రాశాడు. చాలా మంది పరిశోధకులకి డౌట్ వచ్చింది, ఏంటి జనరల్లీ ఎవరైనా కూడా ఉత్తమ పురుషులో చెప్పుకుంటారు, మరి నన్నయ్య ఏంటి ప్రథమ పురుషులో చెప్పాడు అంటే నన్నయ్య భారతం రాయలేదా అని. కానీ ప్రథమ పురుషులో చెప్పుకుంటే వచ్చిన లాభం, ఉత్తమ పురుషులో చెప్పుకుంటే వచ్చిన నష్టం ఏంటంటే, మనల్ని మనం పొగుడుకుంటే అది ఆత్మకి కొంచెం ఇంపుగా ఉండదు, ఎదుటివారి నుంచి మనం నిందలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఉత్తమ పురుషులో కాకుండా ప్రథమ పురుషులో ఎవరో తనని పొగిడినట్టు, ఎవరో తనని స్తుతించినట్టు చెప్పుకున్నాడు. చెప్పుకుంటే ఏమన్నాడు? ఆ ఎవరు రాజరాజేంద్రుడే నన్నయ్యని స్తుతించినట్టు చెప్పుకోండి. ఏమని? తన కుల బ్రాహ్మణుడు విపుల శబ్ద శాసనుడు, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరుతుడు. ఏమిటి? తన కుల బ్రాహ్మణుడు, అవిరాగ జపహోమ తత్పరుడు, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరుతుడు, విపుల శబ్ద శాసనుడు, సంహితాభ్యాసుడు, లోకజ్ఞుడు. ఇటువంటి బిరుదులన్నీ కూడా తన కుల బ్రాహ్మణ అనే పద్యంలో ఉంటాయి. మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మాత్రమే మనం తీసుకున్నాం. ఏంటంటే తన కుల బ్రాహ్మణుడు, విపుల శబ్ద శాసనుడు, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరుతుడు, ఉభయ భాష కావ్యరచన శోభితుడు. ఉభయ భాష కావ్యరచన శోభితుడు. ఇది చెప్పేసరికి మనకు మనోడు గుర్తు రావాలి. ఏంటి?
ఉభయ భాషా కవిత్వ ప్రయోగ కుశలుడు. శ్రీనాథుడు గుర్తు రావాలి ఈ మాట చెప్పేసరికి. ఓకేనండి. ఉభయ భాష కవిత్వ ప్రయోగ కుశలుడు అంటే శ్రీనాథుడు. ఉభయ భాష కావ్య రచనా శోభితుడు అంటే నన్నయ్య. ఇది కూడా ఈయన ప్రథమ పురుషులోనే చెప్పుకున్నాడు. ఇది ఎందులో చెప్పుకున్నాడు? ప్రథమ పురుషులో చెప్పుకున్నాడు. ఏమని? తన కుల బ్రాహ్మణుడు, విప్రసత్వ శాసనుడు, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరుడు, ఉభయ భాష కావ్య రచనా శోభితుడు అని చెప్పి తనను గురించి తాను ప్రథమ పురుషులో నన్నయ్య చెప్పుకున్నాడు. అలాగే భారత రచనకు కారణాలు ఇందాక మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. పద్యాలు చెబుతూ విమలమతి పురాణం అనేకం వింటినని చెప్పేసి అవన్నీ కూడా 4 కారణాలు 5 కారణాలు మీకు పద్య రూపంలో చెప్పాను. పద్య రూపంలో చెప్పేసరికి చాలా మందికి సార్ ఏంటి ఇంత క్లిష్టంగా చెప్పాడు, కొంచెం సింపుల్ గా చెప్తే బాగుందేమో అనిపించవచ్చు. ఆ సింప్లిఫై ఇప్పుడు ఏంటంటే ఆ భారత రచన కారణాలు ఏంటంటే 1 వర్ణాశ్రమ ఉద్ధరణ, 2 భారత శ్రవణాసక్తి. ఎవరికి? రాజరాజ నరేంద్రుడికి భారత శ్రవణాసక్తి. 3 వంశకర్తల మహిమాతిశయం అంటే పాండవుల యొక్క చరిత్ర అన్నాడు కదా చంద్రవంశరాజులు అని చెప్పి అది. అలాగే అన్య భాషలలో భారత అనువాదం. మరొక కారణం అన్య భాషలలో భారత అనువాదం. చాలా భాషల్లో తమిళము, కన్నడం మొదలైన భాషల్లో భారతం రాశారని చెప్పుకున్నాం కదా అదనమాట. అలాగే అంటే ఆ భాషలో భారతం ఉంది కాబట్టి మన భాషలో కూడా ఉండాలని చెప్పి ఆయన కోరిక. ఎవరిది? రాజరాజ నరేంద్రుడిది. అలాగే బ్రాహ్మణ మతాభిమానం. ఏనండి? బ్రాహ్మణ మతాభిమానం. 5 కారణాలు ఏంటి? 1 వర్ణాశ్రమ ఉద్ధరణ, 2 భారత శ్రవణాసక్తి, 3 వంశకర్తల మహిమాతిశయం, 4 అన్ని భాషలలో భారత అనువాదం, 5 బ్రాహ్మణ మత అభిమానం. ఇది భారత రచనకు కారణాలు సింపుల్ గా చెప్తే. అయితే నన్నయ్య రాజరాజ నరేంద్రుడిని భారత అవతారికలో ఏమని పేర్కొన్నాడంటే వివిధాగమ విహిత శ్రముడు అన్నాడు. వివిధాగమ విహిత శ్రముడు అని పేర్కొన్నాడు. ఎవరిని? నన్నయ్య భారత అవతారికలో రాజరాజ నరేంద్రుడిని పేర్కొన్నాడు. ఏమని? వివిధాగమ విహిత శ్రముడు అని పేర్కొన్నాడు. ఆపై నన్నయ్య ఛందస్సు అలాగే చంపు. చంపు అంటే ఏమిటి? పద్య గద్య ఉభయమైన దాన్ని చంపు అంటారు. ఒక పక్క పద్యం ఉంటుంది, మరో పక్క గద్యం ఉంటుంది. దీన్ని చంపు అంటారు. ఆ చంపు విషయంలోను అలాగే ఛందస్సు విషయంలోను ఈ రెండింటి విషయంలో ఎవరిని అనుసరించాడు అంటే పంపాది కన్నడ కవులను అనుసరించాడు. ఎవరిని? పంపాది కన్నడ కవులను అనుసరించాడు. అదేంటి సార్, ఈ నన్నయ్య ఈ సంస్కృత వృత్తాలు కదా, శార్దూలము, మత్తేబము, ఉత్పలమాల, చంపకమాల ఇవన్నీ రాశాడు కదా, మరి పంపాది కన్నడ కవులను అనుసరించడం ఏంటి అంటే ఈ సంస్కృత వృత్తాలు అప్పటికే కన్నడంలో రచన చేయబడ్డాయి. విక్రమార్జున విజయం అని చెప్పి చాలా వరకు రచన చేశారు కదా, వాళ్ళు దానికి అనుగుణంగా మార్చుకున్నారు ఈ సంస్కృత వృత్తాలని కన్నడానికి అనుగుణంగా. ఆ కన్నడాన్ని నుంచి తీసుకొచ్చి తెలుగుకు అనుగుణంగా మార్చుకున్నాడు నన్నయ్య. కాబట్టి ఛందస్సు విషయంలోను చంపు విషయంలోను నన్నయ్య ఎవరిని అనుసరించాడంటే పంపాది కన్నడ కవులను అనుసరించాడు. అలాగే తెలుగుకు సహజమైనది ఏమిటి? యతి. తెలుగు భాషలో మొదటి నుంచి ఉన్నది యతి. తెలుగుకు సహజమైన యతిని, అలాగే కన్నడం నుంచి ప్రాసని ఈ రెండింటిని కలిపిన వృత్తాలతో నన్నయ్య భారత రచన చేశాడు. తెలుగుకు సహజమైన యతిని, కన్నడం నుంచి ప్రాసను తీసుకున్నాడు. ఈ రెండింటిని కలిపి ఏ వృత్తాలైతే ఉన్నాయో ఆ వృత్తాలతో భారత రచన చేశాడు. ఎవరు? నన్నయ్య. అయితే నన్నయ్య భారతంలో 4000 గద్య పద్యాలు ఉన్నాయి. ఈ 4000 గద్య పద్యాలు సంస్కృతంలో 17,000 శ్లోకాలతో సమానం. సంస్కృత భారతంలో ఉండే 17,000 శ్లోకాలను నన్నయ్య 4,000 గద్య పద్యాలుగా అనువాదం చేశాడు.
అయితే మరో మాట, నన్నయ్య తన భారతంలో కాళిదాసు, భారవి, మాగుడు. కాళిదాసు, భారవి, మాగుడు. కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలం, అలాగే రఘువంశం. కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలం, అలాగే రఘువంశం. భారవి ఏదండి? భారవి కిరాతార్జునీయం. భారవి కిరాతార్జునీయం. అలాగే మాగుడు శిశుపాల వధ. మాగుడు శిశుపాల వధ. ఈ కావ్యాలు, ఈ సంస్కృత కావ్యాలలోని కొన్ని భావాలను తీసుకొచ్చి కొన్ని సందర్భాలలో నన్నయ్య ప్రయోగించాడు. ఇక్కడ బిగ్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది? ఏ సంస్కృత కవి భావాలను నన్నయ్య తన భారతంలో ప్రయోగించాడు అంటే ఆప్షన్లో ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఉంటారు. కాళిదాసు, భారవ, మాగుడు. లేదా నన్నయ్య ఏ సంస్కృత కవి భావాలను తన భారతంలో అనువదించలేదు అంటాడు. అంటే ఆప్షన్లో కాళిదాసు, భారవి, మాగుడు ఇస్తాడు. మరొక పేరు హర్షుడు కూడా ఇస్తాడు. ఎవరిది అనువదించలేదు అంటే హర్షుడిది అనువదించలేదు. ఈ ముగ్గురిది అనువదించాడు. అంటే విషయం అదే, బిట్టు ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకేనండి.